ఆయన కొద్ది చుట్లో తట్టింది సార్ కొంచెం సైడ్కి ఉండండి సార్ నాకు కొంచెం సైడ్కి ఉండండి మన వెంకటేశ్వర గారు కొండల గారు ఇల్లు కొట్టారు ఇదే పడండి ఎదురు కరెక్ట్ ఏ మంత్రి నాయకు మోహన్ రెడ్రా మోహన్ రెడ్రా సార్ ఒకసారి ఇలా వెంకటేశ్వర గారు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ అన్నిటికీ ముందుండి సహకరిస్తారు. చూడండి సార్ సార్ రైట్ సార్ ఎక్కడికన్నా చిన్న హాస్పిటల్స్ ఉంటాయి ఉంటాయి కదా అక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉంటే బ్లడ్ ఇవ్వాలంటే తీసుకెళ్తారా ఇదే ఈ దీంట్లో తీసుకెళ్తారా దీంట్లోనే పోతు బ్లడ్ కలెక్షన్కి బ్లడ్ చూడడానికి రెండింటికి ట్రాన్స్పోర్ట్ కూడా ఉపయోగం సార్ రండి సార్ ఒకసారి ఇలా చూడండి సంతోషం ఉంది. ముఖ్యంగా దాదాపు దాతల సహకారంతో దాదాపు 50 లక్షల రూపాయల పైన దాతలు ఇచ్చారు. అదేవిధంగా రెడ్ క్రాస్ సంబంధించిన పెద్దలందరూ కూడా దాదాపు ఆ గ్రూప్ నుంచి కూడా దాదాపు 2.5 కోట్ల రూపాయలతో ఇవాళ ఈ పల్నాడు ప్రాంతం హెడ్ క్వార్టర్స్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఇందాక చెప్పడం జరిగిందనమాట మోహన్ రెడ్డి గారు. దాదాపు నాగార్జున సాగర్ నుంచి కానీ పల్నాడు ప్రాంతాలు ఏ ప్రాంతం నుంచి అయినా ఇక్కడికి రావడం శ్రీశైలం దాకా ఎక్కడ ఈ మధ్యకాలంలో ఎక్కలేదు ఈ ప్రాంతాల్లో ఎవరు రావాలన్నా ఇక్కడికి రావాలని చెప్పడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం చేపట్టారు ఇక్కడ. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇందాక మన అరవింద్ బాబు గారు చెప్పినట్టు మీకు ఓన్ సైట్ ఉంది, దాంట్లో బిల్డింగ్ కట్టి ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలి. అదేవిధంగా ఈ హాస్పిటల్ దాదాపు 200 బెడ్ హాస్పిటల్. ఎందుకంటే ఇప్పుడు అవసరం కాబట్టి ఇమీడియట్గా ఈ అవకాశాన్ని వదలకూడదని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. రేపు రోజుకి దాదాపు ఇప్పుడు హాస్పిటల్ ఓపీఏ దాదాపు 1000 మంది పైన ఉంది. అది కాకుండా ఇప్పుడు ఇంకా స్టాఫ్ అడుగుతున్నారు, తక్కువగా ఉన్నారు స్టాఫ్. దాదాపు నర్సులు అయితే 48 మంది ఉండాల్సింది 18-20 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా నర్సులు కూడా పెంచాలని చెప్పి అంటున్నారు. డాక్టర్స్ ఉన్నారని అన్ని డాక్టర్స్ అయితే అంతా ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు అంటున్నారు. ఇంకా శానిటైజర్ సెక్యూరిటీ కానీ లేకపోతే శానిటైజర్ వర్కర్స్, పారామెడికల్ వర్కర్స్ కానీ ఇంకా చాలా మంది అవసరం అంటున్నారు. అది కూడా ఒకసారి రేపు నా డాక్టర్ గారు చెప్పారనమాట అరవింద్ బాబు గారు. తప్పకుండా కృష్ణబాబు గారితో మాట్లాడి ఏం చేయాలి, ఏ విధంగా మనం సాయం చేయగలుగుతామని చెప్పి ఒకసారి ప్రయత్నం చేస్తాం. 36 కోట్ల రూపాయలతోటి దాదాపు క్రిటికల్ కేర్ సెంటర్కి కూడా శాంక్షన్ అయిపోయింది. ఇక్కడ తొందరలోనే దాన్ని కూడా టెండర్ ప్రాసెస్లో ఉంది. సైట్ కూడా ఇందాక మన డిఆర్ఓ గారు చెప్పారు ఎలా చేసామని చెప్పి. అది కూడా తొందరలోనే టెండర్ ప్రాసెస్ అంతా అయిపోవాలి. ఇమీడియట్గా వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇవాళ అయితే 10 బెడ్స్ ఐసీయూ కూడా మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది అనమాట. దాంతోపాటు బ్లడ్ బ్యాంక్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతానికి ఖచ్చితంగా అవసరం. ఇదే కాదు, రెడ్ క్రాస్ సేవలు ఇక్కడ పల్నాడుకే కాదు, అట్లానే బాపట్ల పార్లమెంట్లో కానీ, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్లో చుట్టుపక్కల అన్నీ కూడా మనకు నేషనల్ హైవేస్ ఉన్నాయి.
చాలా మంది బ్లడ్ అందులో చనిపోయిన రోజులు చూస్తున్నాం. ఇవాళ రోజుకి అంతకుముందు జ్వరం అంటే ఏదో హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్ వేస్తున్నాం. జ్వరం అంటే వాళ్ళు ప్లేట్లెట్స్ పడిపోయింది అని చెప్పి అది పడిపోయింది ఇది పడిపోయింది అని చాలా రకరకాల ఇబ్బందులతోటి టయానికి మనకి ఆరోగ్యానికి సంబంధించిన బ్లడ్ అందకపోయినా, ట్రీట్మెంట్ అందకపోయినా, సేవలు అందకపోయినా కూడా చాలా మంది చనిపోతున్న సంగతి మన అందరం తెలిసిందే. ఒక్క ప్రభుత్వాలే అన్ని పనులు చేయాలంటే చేయరు. రెడ్ క్రాస్ లాంటి వాళ్ళు కానీ, ఇందాక మనం చెప్పినట్టు దాతలు కానీ, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి తలా ఒక చేస్తే కానీ అందరూ కూడా సహాయం ఉన్నదన్నమాట. ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అవకాశం నాకు కల్పించినందుకు మన ఎమ్మెల్యే గారికి, రెడ్ క్రాస్ సొసైటీ వారికి, అదేవిధంగా అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇందాక మన వాళ్ళు అడిగారు ఏంటంటే మేము సేవ దాంతో చేస్తాం కాబట్టి పవర్ బిల్స్ మరి ఎక్కువ వస్తున్నాయి. వీటికి రెడ్ క్రాస్ కానీ లేకపోతే ఎవరైతే బ్లడ్ బ్యాంకులు పెట్టి మిగతా కార్యక్రమాలు ప్రజలకు 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళకి ఏదైనా పవర్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కొద్దిగా ఇబ్బంది లేకుండా కనుక ఉంటే కనుక మేము ఇంకా మెరుగైన సేవలు అందించగలుగుతామని చెబుతున్నారు. ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇందాక దాని కనుక మా డిపార్ట్మెంట్తో మాట్లాడి ఖచ్చితంగా ఏదైనా అవకాశం ఉంటే కనుక తప్పకుండా మీ దృష్టికి తీసుకొస్తాం. అదేవిధంగా ఇందాక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా 2,10,00,000తో పాటు 2 సిటీ స్కాన్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ హాస్పిటల్ శాంక్షన్ చేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మా ప్రాంతాన్ని గుర్తుపెట్టుకొని మా ప్రాంతం ఇక్కడంతా కూడా పేద ప్రజలు నివసించే ప్రాంతం కాబట్టి వీళ్ళకు కూడా ఈ హాస్పిటల్ కూడా వాళ్ళ సాయం అందించినందుకు మా తరఫు కూడా తప్పకుండా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ షేక్ బాజువలి గారు. గిరిగారు గిరిగారు గిరిగారు